రైస్. ఫస్ట్ నూనె లేకపోతే నూనె పోసుకోవాలి. తర్వాత ఆ నూనెని వేడి వేడి ప్యాన్లో పోయాలి 2 సార్లు, కాదు 3 సార్లు పోసినాక 3 ఎగ్గులను తీసాక పలగొట్టాలి. మళ్ళీ సాల్ట్, క్యారెట్లు, కరివేపాకు, పుదీనా, ఇదేంటి కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకొని కట్ చేసుకోవాలి. మిరపకాయలు కూడా. తర్వాత అన్నంని రెడీ చేసుకొని ఇది పెట్టాలి. కారం పొడి. మా తమ్మని కూడా వండుకుంటున్నాం. ఇగో ఇట్లా వండుకుంటూ ఉండాలి. ఇగోండి రెడీ చేసుకుంటున్నాం. మై డాడీ ఈస్ ఎ చెఫ్. చూడండి ఎంత మంచిగా చేస్తున్నాం. కారం పొడి ఇది. ఎగ్ రైస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎగ్గుని ఇట్లా పోస్ట్ చేయాలి. పోసినాక ఇట్లా అనాలి. మా డాడీ ఎట్లా చేస్తుండే అట్లానే చేయాలి. ఓకే. తర్వాత ఈ అన్నంని కలుపుకొని ఇందులో వేయాలి. వేసుకున్నాక ఇది వేయాలి. పుదీనానే వేయాలి. ఇప్పుడు కరివేపాకు, తర్వాత కొత్తిమీర, కొంచెం కరివేపాకు కొంచెం మసాలా, కొంచెం కారం పొడి. ఎంత తింటారో అంత వేయాలి. ఇక ఉప్పు అట్లా అనుకుంటూనే ఉండాలి చాలాసేపు. అట్లా అనుకుంటున్నారట మొయ్యాలి. తర్వాత దీని పనులను చూసుకోవాలి. కట్ చేయాలి మిరపకాయని. ఆగు, ఇట్లా వేస్తూనే ఉండాలి. కలిపి చాలా బాగుంటుంది. ఇట్లా చేయండి ఖచ్చితంగా. మా డాడీ మీద నమ్మకం పెట్టండి. ఇట్లా చేసిన తీసేయాలి. మళ్ళీ అనాలి. అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ మూసేయాలి. మళ్ళీ ఇంకొక ఎగ్ని పలగొట్టాలి. తర్వాత ఇక వచ్చింది చెప్పు గట్టిగా. మా తమ్ముడు చేస్తుండు. తప్పు అయినాక ఇట్లా అంటూ ఉండాలి. అయిపోయినట్టే. ఇంకా తీసేసేయాలి. ఎంత వేడిగుందో.
పక్కన పెట్టాలి. మళ్ళీ ఇంకొక తీసుకో వేసేయాలి. ఈ మిరపకాయలకి పెద్దవాళ్ళకి ఆడబెట్టాలనుకున్నాను. మా డాడీ మీద నమ్మకం పెట్టి ట్రై చేయండి. బాయ్.